భారత ఫుట్బాల్ చరిత్రలో అత్యంత గొప్ప మరియు ప్రభావవంతమైన ఆటగాడు సునీల్ ఛెత్రి. ఆయన 1984 ఆగస్టు 3న సికింద్రాబాద్ లో జన్మించారు. సునీల్ ఛెత్రి తండ్రి పేరు కె. ఛెత్రి. ఈయన భారత సైన్యంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఈఎంఈ దళంలో అధికారిగా పనిచేసేవారు మరియు భారత ఆర్మీ ఫుట్బాల్ జట్టు తరపున కూడా ఆడారు. సునీల్ తల్లి పేరు సుశీల ఛెత్రి. ఈమె నేపాల్ మహిళల జాతీయ ఫుట్బాల్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. దాంతో చిన్నప్పటి నుంచే సునీల్ కి ఫుట్బాల్ రక్తంలోనే ఉంది. తండ్రి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీలు కావడంతో సునీల్ తన బాల్యం మరియు విద్యాభ్యాసాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలలో గడిపారు. అయినప్పటికీ ఫుట్బాల్ పట్ల ఆయనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. సునీల్ ఛెత్రి 17 ఏళ్ల వయసులో మోహన్ బగాన్ క్లబ్ తో ప్రొఫెషనల్ ఫుట్బాల్ జీవితాన్ని ప్రారంభించారు. భారత జాతీయ జట్టు కెప్టెన్ గా ఆయన అందించిన సేవలు అపారమైనవి మరియు చారిత్రకమైనవి. జట్టును ముందుండి నడిపిస్తూ దేశం తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అంతేకాక అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆయన సారథ్యంలో భారతదేశం నెహ్రూ కప్ 2007, 2009, 2012, SAFF ఛాంపియన్షిప్ 2011, 2015, 2021, 2023 వంటి అనేక ముఖ్యమైన టోర్నమెంట్లలో విజయం సాధించింది. ముఖ్యంగా 2008లో భారతదేశం AFC ఛాలెంజ్ కప్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీని ద్వారా 27 సంవత్సరాల తర్వాత భారత్ 2011లో AFC ఆసియా కప్ కు అర్హత సాధించింది. తన అద్భుతమైన ప్రదర్శనలకు గాను ఆయన రికార్డు స్థాయిలో 7 సార్లు AIFF ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన సేవలకు గాను అర్జున అవార్డు 2011, పద్మశ్రీ 2019 మరియు దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ఖేల్ రత్న అవార్డు 2021తో సత్కరించింది. ఫుట్బాల్ స్థాయిని పెంచడానికి అభిమానులకు స్టేడియానికి వచ్చి మద్దతు ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తులు భారత ఫుట్బాల్ పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను తెలియజేస్తాయి. భారత ఫుట్బాల్ చరిత్రలో ఛెత్రి ఒక దిగ్గజంగా నిలిచారు.